నగరంలో మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అత్తాపూర్లో ఎలాంటి పేరు లేకుండా నడిపిస్తున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పానీపూరీలు, సమోసాలు తయారు చేసి వివిధ బండ్లకు బల్క్ గా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎలాంటి FSSAI లైసెన్స్ లేకుండానే ఆహార విక్రయాలు చేస్తున్నట్లు వెల్లడైంది. వంట కోసం ఉపయోగించిన నూనె పూర్తిగా నల్లగా మారిన తర్వాత కూడా అదే నూనెను మళ్లీ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వంటగదిలో ఈగల బెడద, తీవ్ర అపరిశుభ్రత నెలకొనడంతో పాటు ఓపెన్ డ్రైనేజ్ మధ్యలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పక్కనే చెత్త పేరుకుపోవటం, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవటం వంటి తీవ్ర నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సుమారు 3000 పానీపూరీలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. అదేవిధంగా 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన వంట నూనెను కూడా స్వాధీనం చేసుకొని పరవేశారు. ల్యాబ్ పరీక్షల కోసం ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఫుడ్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపివేసి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ను అధికారులు సీజ్ చేశారు. నగరంలో మరోసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆహార నాణ్యత ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో వరుసగా తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా అత్తాపూర్లో ఎలాంటి పేరు లేకుండా నడిపిస్తున్న ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. పానీపూరీలు, సమోసాలు తయారు చేసి వివిధ బండ్లకు బల్క్ గా సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎలాంటి FSSAI లైసెన్స్ లేకుండానే ఆహార విక్రయాలు చేస్తున్నట్లు వెల్లడైంది. వంట కోసం ఉపయోగించిన నూనె పూర్తిగా నల్లగా మారిన తర్వాత కూడా అదే నూనెను మళ్లీ వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే వంటగదిలో ఈగల బెడద, తీవ్ర అపరిశుభ్రత నెలకొనడంతో పాటు ఓపెన్ డ్రైనేజ్ మధ్యలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. కిచెన్ పక్కనే చెత్త పేరుకుపోవటం, పెస్ట్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవటం వంటి తీవ్ర నిర్లక్ష్యాలు బయటపడ్డాయి. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు సుమారు 3000 పానీపూరీలను స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. అదేవిధంగా 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన వంట నూనెను కూడా స్వాధీనం చేసుకొని పరవేశారు. ల్యాబ్ పరీక్షల కోసం ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో ఫుడ్ బిజినెస్ కార్యకలాపాలను నిలిపివేసి ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ను అధికారులు సీజ్ చేశారు.